లారీ డ్రైవర్ అంటే చిన్నచూపా? ఈ కథ విన్నాక మీ అభిప్రాయం మారిపోతుంది. భారతదేశం 140 కోట్ల మంది ప్రజల గుండె చప్పుళ్ళు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నిరంతరం ప్రవహించే రక్తం లాంటిది మన ఆర్థిక వ్యవస్థ. కానీ ఈ రక్తం ప్రవహించడానికి గుండె కొట్టుకుంటే సరిపోదు. ఆ రక్తాన్ని మోసుకెళ్లే నరాలు కూడా కావాలి. ఆ నరాలే మన నేషనల్ హైవేలు. అందులో ప్రవహించే రక్త కణాలే లారీలు. ఇప్పుడే మీలో కొందరు అనుకుంటూ ఉండొచ్చు, లారీలు ఆగితే ఏంటి, రైళ్లు ఉన్నాయి, విమానాలు ఉన్నాయి కదా అని. నిజమే, కానీ రైలు స్టేషన్ వరకే వస్తుంది, విమానం ఎయిర్పోర్ట్ వరకే వస్తుంది. కానీ ఆ స్టేషన్ నుంచి మీ ఇంటి దగ్గర ఉన్న కిరాణా షాపు వరకు ఒక్క లారీ కూడా కదలకపోతే సరుకు మీదాకా రాదు. దీన్నే లాస్ట్ మైల్ కనెక్టివిటీ అంటారు. ఇప్పుడు ఒక్కసారి ఊహించండి, ఈరోజు రాత్రి 12 గంటలకు దేశం మొత్తం మీద ఉన్న లారీ డ్రైవర్లందరూ ఒకేసారి ఇంజన్ ఆఫ్ చేశారు. 1 గంట కాదు, 1 రోజు కాదు, అలా 10 రోజులు. మీ ప్లేట్లో అన్నం ఉండదు, మీ బైక్లో పెట్రోల్ ఉండదు, ఆసుపత్రిలో సమయం ఉంటే గాని ప్రాణం నిలబడదు. రండి, లారీలు లేని ఇండియా ఎలా ఉంటుందో చూద్దాం. దేశం ఇంకా నిద్రలోనే ఉంది. ఆఫీసులకు వెళ్లే వాళ్లకు, కాలేజీకి వెళ్లే పిల్లలకు పెద్దగా ఏమీ అనిపించదు. కానీ మార్కెట్లలో మాత్రం ఏదో తేడా మొదలవుతుంది. గుర్తుపెట్టుకోండి, భారతదేశంలోని ఏ మెట్రో సిటీ కూడా స్వయం సమృద్ధిగా లేదు. ముంబైకి పాలు గుజరాత్ నుంచే రావాలి, హైదరాబాద్ కు ఉల్లిపాయలు నాసిక్ నుంచే రావాలి, టమాటోలు మదనపల్లె నుంచో చిత్తూరు నుంచో రావాలి. ఇవన్నీ వచ్చేది కేవలం లారీ మీదే. 48 గంటల్లో డైరీల దగ్గర పాల ట్యాంకులు నిండిపోతాయి. రైతు దగ్గర పాలు ఉన్నాయి, కానీ పంపే దారి లేదు. వేల లీటర్ల పాలు రోడ్డు మీద పారబోయాల్సిన పరిస్థితి. ఇంకోవైపు సిటీలో చంటి పిల్లలకు పాలు దొరకని దుస్థితి. 3వ రోజుకి కూరగాయల మార్కెట్ ఒక యుద్ధ భూమిలా మారిపోతుంది. కొత్త సరుకు రాదు, ఉన్నదానికి ధరలు ఆకాశాన్నంటుతాయి. 10 రూపాయల కొత్తిమీర 100 రూపాయలవుతుంది. అప్పుడే మొదలవుతుంది అసలైన సమస్య. జనం భయంతో అవసరం ఉన్నా లేకపోయినా ఎగబడి కొనేస్తుంటారు. మనిషి ఆహారం లేకుండా కొన్ని రోజులు బతకగలడేమో కానీ శక్తి లేకుండా ఈ ఆధునిక దేశం 1 గంట కూడా బతకలేదు. పెట్రోల్ బంకులో సాధారణంగా 3 రోజులు మాత్రమే స్టాక్ ఉంటుంది. 4వ రోజు ఉదయం బోర్డుల మీద ఒకే మాట, నో స్టాక్. మీరు అడగొచ్చు, పైప్ లైన్ లో ఆయిల్ తెస్తాయి కదా అని. నిజమే, తెస్తాయి, కానీ డిపో వరకే. ఆ డిపో నుంచి మీ ఏరియా బంక్ వరకు రావాలంటే ట్యాంకర్ లారీ కావాల్సిందే. లారీ లేకపోతే భూమి నిండా ఆయిల్ ఉన్నా లాభం లేదు. డీజిల్ లేదు, బస్సులు డిపోలకే పరిమితం, ఆఫీసులు బంద్, స్కూల్స్ బంద్, రోడ్లన్నీ నిర్మానుష్యం. ఇప్పుడు అసలైన గండం కరెంట్. మన దేశంలో 70% విద్యుత్ బొగ్గు ద్వారానే ఉత్పత్తి అవుతుంది. బొగ్గు గనుల నుంచి రైల్లో వస్తుంది. కానీ రైల్వే యార్డ్ నుంచి పవర్ ప్లాంట్ బాయిలర్ దగ్గరికి వెళ్లాలంటే టిప్పర్ లారీలు కావాలి. బొగ్గు నిల్వలు అయిపోతాయి, పవర్ ప్లాంట్లు ఆగిపోతాయి. దేశం మొత్తం చీకటి. కరెంటు లేదు, మొబైల్ టవర్లు జనరేటర్ మీద నడవాలి. జనరేటర్ నడవాలంటే డీజిల్ కావాలి. ఆ డీజిల్ తెచ్చేది అదే లారీ. కానీ లారీ లేదు. ఇంటర్నెట్ ఆగిపోతుంది. యూపీఐ పేమెంట్స్ పని చెయ్యవు. మీ చేతిలో ఫోన్ ప్రాణం లేని శరీరంలా, డెడ్ బాడీ లాగా మారిపోతుంది. డిజిటల్ ఇండియా ఒక్కసారిగా కుప్పకూలుతుంది. ఇండియాను మనం గర్వంగా పిలుచుకుంటాం ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్ అని. కానీ అదే ఇండియాలో మందులు దొరకవు. షుగర్ పేషెంట్లకు ఇన్సులిన్ లేదు, ఎమర్జెన్సీలో ఆక్సిజన్ సిలిండర్లు లేవు. ఆసుపత్రుల బయట కేవలం ఊపిరి కోసం క్యూ కట్టే పరిస్థితి వస్తుంది. ఫ్యాక్టరీలు మూతపడతాయి. మారుతి, టాటా, మహీంద్రా ఎక్కడ ముడిసరుకు ఉండదు. ఇప్పుడు ఉన్నదంతా జస్ట్ ఇన్ టైమ్ సిస్టమ్. అంటే ఎప్పటికప్పుడు సరుకు రావాలి, ప్రొడక్షన్ జరగాలి. గోడౌన్లు ఎప్పుడో ఖాళీ అయిపోయాయి. లక్షల మంది రోజువారీ కూలీలు పనిలేక రోడ్డున పడతారు.
మనం ఎప్పుడూ అసహ్యించుకునే లారీ లేదా అస్సలు పట్టించుకోని లారీ ఒకటి ఉంది. అదే మున్సిపాలిటీ చెత్త లారీ. 9 రోజులుగా చెత్త ఎత్తేవాడు లేడు. సిటీలు డంపింగ్ యార్డ్లుగా మారిపోతాయి. దోమలు, దుర్వాసన, రోగాలు. నరకం అంటే వేరే ఎక్కడో కాదు, మన ఇంటి ముందే ఉంటుంది. ఏటీఎంకి వెళ్తే క్యాష్ లేదు. సూపర్ మార్కెట్లు లక్షల మంది ఆకలితో లూటీలు మొదలు పెడతారు. పోలీసుల చేతిలో లాఠీ ఉంటుంది, కానీ జీబ్లో డీజిల్ మాత్రం ఉండదు. శాంతి భద్రతలు పూర్తిగా గాల్లో కలిసిపోతాయి. కేవలం 10 రోజులు అంతే. దీనివల్ల వచ్చే ఆర్థిక నష్టం సుమారు 5 లక్షల కోట్లు అని అంచనా. కానీ అసలు నష్టం డబ్బు కాదు, నమ్మకం. మన వ్యవస్థ మీద నమ్మకం. దాన్ని తిరిగి తెచ్చుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఇదంతా వింటుంటే భయంగా ఉంది కదా? కానీ ఈ భయం మన దరిదాపుల్లో కూడా రాకుండా రోజు ఎవరు కాపాడుతున్నారు? సూటు బూటు వేసుకున్న వాళ్లు కాదు, ఏసీ ఆఫీసుల్లో కూర్చున్న వాళ్లు అంతకన్నా కాదు. నలిగిపోయిన షర్ట్ వేసుకుని స్టీరింగ్ పట్టుకుని ఉండే ఆ లారీ డ్రైవర్. అతను తన ఇంటికి దూరంగా ఉంటేనే మన ఇంట్లో పొయ్యి వెలుగుతుంది. సరిహద్దులో సైనికుడు దేశాన్ని శత్రువుల నుంచి కాపాడితే, రోడ్డు మీద డ్రైవర్ దేశాన్ని ఆకలి నుంచి కాపాడుతున్నాడు. రేపు హైవే మీద మీకు లారీ కనిపిస్తే అనవసరంగా హారన్ కొట్టి విసిగించకండి. కాస్త దారివ్వండి. ఎందుకంటే ఆ చక్రం తిరిగితేనే ఈ దేశం బతుకుతుంది. జై హింద్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన డ్రైవర్ అన్నలందరికీ దీన్ని షేర్ చేయండి.